ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారు టాలెంట్ ఎక్కడున్నా ఐడెంటిఫై చేస్తారు కదా. సో ఐడెంటిఫై చేయడం మాత్రమే కాకుండా ఆయన నోటీస్ చేసి రికగ్నైజ్ చేస్తారు. సో మీకు అలానే అనిపించింది, ఆయనతో అసోసియేషన్ ఎలా అనిపించింది మీకు? ఆల్వేస్ పూరి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. తన షార్ట్ ఫిలిం చూసి అంటే ఆ 2 yearsలో ఏం చేయాలో తెలియక ఒక షార్ట్ ఫిలిం చేసి ఏదో ఎక్కడో యూట్యూబ్లో ఉంటే ఆయన నా ట్విట్టర్ అకౌంట్ ఎతికి నాకు మెసేజ్ పెట్టి వీలైతే రా కలుద్దాం, టెంపర్ షూట్ అవుతున్నప్పుడు ఆ రోజు నన్ను పిలిపించారు. ఆయనకి కూడా తెలియదు ఆ రోజు నా బర్త్డే అని, బట్ వెళ్ళిన తర్వాత దట్ వాజ్ మై బెస్ట్ బర్త్డే. యాక్చువల్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ మీరు చేసినట్టుగా ఎగ్జిక్యూటివ్ రిప్రజెంటేటివ్ అంటే రోల్ ఏముంటుంది? అది కూడా పూరి గారికి క్రెడిట్ ఇవ్వాలండి. హీ టుక్ అ రైట్ డిసిషన్. ప్రొడక్షన్ రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. 24 crafts వెళ్ళి కూర్చొని నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందని నాకు తెలీదు. ప్రాసెస్లో నేను నేర్చుకున్నా. సో రామ్ పోతినేని గారితో కూడా వర్క్ చేశారు స్మార్ట్ శంకర్ కి, దట్ వాజ్ అ బిగ్ హిట్ కదా. సో ఆయనతో అసోసియేషన్ ఎలా ఉంది? ఈజ్ లైక్ అ లైవ్ వైర్, లైవ్ ఫైర్ అండ్ ఎనర్జీ. అస్సలు ఒక వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అంటే దెర్స్ అ థింగ్ అరౌండ్ దట్ కిరణ్ అబ్బవరం గారికి పొలిటికల్ సపోర్ట్ ఉంది, ఆయన వచ్చిన ప్లేస్ నుండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని ఒక డిస్కషన్ కూడా ఉంది కదా. ఎందుకు ఇదంతా వచ్చిందంటే ఒక హీరో వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఆయన 2021-22 రిజల్ట్ గుర్తులేదు, ఆయన బర్త్డే రోజు 4 సినిమాలు అనౌన్స్మెంట్లు అయ్యాయి. అప్పటి వరకు ఏ హీరోవి బర్త్డే రోజు కానీ ఒక్క రోజు కానీ అన్ని అనౌన్స్మెంట్లు అవ్వాల. సింగిల్ స్క్రీన్స్ గురించి సో డెఫినెట్లీ ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఏంటో చూస్తున్నాము. ఏదో కల్ట్ సినిమా వచ్చింది, ఒక మంచి పెద్ద హీరో సినిమా అయితే చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ కోసం మనం కావాలని వెళ్తున్నాం తప్పిస్తే మిగతా టైంలో మల్టీప్లెక్స్ కి వెళ్తున్నాం నిజం చెప్పాలంటే. సో ఎలా ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? మల్టీప్లెక్సెస్ అనేది నిజంగానే కొంచెం ఆడియన్ని సింగిల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎన్ని కోట్లు పెట్టినా ఒక మల్టీప్లెక్స్ లో రాదు. చిరంజీవి గారిని కలిసారు అండ్ ఆ స్మైల్ గానీ క్రేజీ ఉంది. సో హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ దేనికి కలవాల్సి వచ్చింది? కా మూవీ రిలీజ్ అయ్యాక 1 week ఎప్పుడో కలిసాం. ఆయన చూసి ప్రియ చేత పిలిపించారు మొత్తం. అంటే వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంపిని పూచలా. ఇవాల్టి మన గెస్ట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. 12-13 years బ్యాక్ హైదరాబాద్ వచ్చారు చాలా డ్రీమ్స్, హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ తో. 725 rupees ఇన్ ద పాకెట్, ఓన్లీ 1 pair of clothes. వచ్చాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఫిల్మ్స్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశాడు. లైక్ మెహబూబా కానీ, స్మార్ట్ శంకర్, అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం, కా, ఇలా మల్టిపుల్ ఫిల్మ్స్ ఉన్నాయి, లైగర్ ఉంది. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తన రోల్ ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా? లెట్స్ టాక్ టు హిమ్. ఆయనే చవన్ అన్నమాట. హలో అండి, హౌ ఆర్ యూ? కరెక్ట్ గా చెప్పాను అన్ని? నైస్ టాకింగ్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలని వచ్చారు అండ్ బిఫోర్ దట్ ఒక నైవ్ ఫీలింగ్ కానీ, ఒక ఇన్నోసెంట్ ఫీలింగ్ కానీ ఉంటుంది కదా. సో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ జలక్ ఏదైనా తగిలిందా మీకు? ఇండస్ట్రీకి రాకముందే హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ ఎతకడానికి నాకు జలక్ తగిలిందా? ఎందుకంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లేదంటే ఏదో ఒకటి ఉన్నాయి, అప్పుడు అసలు ఏం లేకుండే. నాకు ఫిలిం నగర్ అని తెలియడానికి నాకు ఆల్మోస్ట్ నంబర్ 2 years పట్టింది. ఇప్పుడు ఫిలిం నగర్ నుండి రావడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. సో జలక్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ హౌ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ ఇదంతా కూడా నిజంగానే పెద్ద టఫ్ అయిందండి, చాలా పెద్ద టఫ్ అయింది. బట్ యా, ఆల్వేస్ పూరి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. తన షార్ట్ ఫిలిం చూసి అంటే ఆ 2 yearsలో ఏం చేయాలో తెలియక ఒక షార్ట్ ఫిలిం చేసి ఏదో ఎక్కడో యూట్యూబ్లో ఉంటే ఆయన నా ట్విట్టర్ అకౌంట్ ఎతికి నాకు మెసేజ్ పెట్టి వీలైతే రా కలుద్దాం, అలా నాకు ఎంట్రీ దొరికింది. అంతవరకు గాల్లో దీపం పెట్టుకుని నేను ఉన్నా, వెనక్కి వెళ్ళాను. అలా అని ఇక్కడ ఉండడానికి చేతిలో డబ్బులు లేవు. సో చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ క్రీమ్ స్టోన్ లో వర్క్ చేసా. ఐ వాజ్ ఫ్రాంచైజీ హెడ్. దాని తర్వాత స్కూప్స్ అని, దాని తర్వాత పార్లాగ్రో అని. వెనక్కి వెళ్ళకూడదు కదా, మన ఇండస్ట్రీ అని వచ్చాము. అలానే ఇక్కడ మన కాంటాక్ట్స్ ఏమీ లేవు, నో గాడ్ ఫాదర్. సో పురి గారిని కలవడానికి వచ్చి ఉండిపోయి అలా జాబ్ చేస్తూ వన్ డే ఐ గాట్ అ మెసేజ్ ఫ్రమ్ హిమ్. సో అది
అది ఏంటో నాకు తెలియదు, ఎగ్జాక్ట్గా నా బర్త్డే రోజే ఆయన కలిసా. వావ్. ఒక అమ్మాయి ఆర్టిస్ట్, సో తన కోఆర్డినేషన్ చేసి కరెక్ట్గా టెంపర్ షూట్ అవుతుంది అప్పుడు, ఆ రోజు నన్ను పిలిపించారు. ఆయనకి కూడా తెలియదు ఆ రోజు నా బర్త్డే అని, బట్ అక్కడ వెళ్ళిన తర్వాత దట్ వాజ్ మై బెస్ట్ బర్త్డే, బెస్ట్ సర్ప్రైజ్ కూడా. అంటే ఇంకా నా బర్త్డే రోజు నేను ఎంట్రీ అయ్యా. నిజంగా పూరి జగన్నాథ్ గారు టాలెంట్ ఎక్కడున్నా ఐడెంటిఫై చేస్తారు కదా. సో ఐడెంటిఫై చేయడం మాత్రమే కాకుండా ఆయన నోటీస్ చేసి రికగ్నైజ్ చేస్తారు. సో మీకు అలానే అనిపించింది, అండ్ ఆయనతో అసోసియేషన్ ఎలా అనిపించింది మీకు? నాకు నిజంగా ఏం గుర్తులేదండి, ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఆయన గాడ్ ఫాదర్ లో అనుకొని బయలుదేరి వచ్చాం, ఆయన నుంచి మెసేజ్ రావడమే ఒక సర్ప్రైజ్. ఆయన ముందు వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు, ఏం బట్టలు వేసుకున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, అలాగే ఉన్నాడా, కాకపోతే ఈయన ఎక్కడి నుంచి ఏదైనా అవుట్ ఆఫ్ ది బ్లూ నుంచి వచ్చిన పర్సన్, ఇది ఉంటది కదా జనరల్ గా, మీకు ఇష్టమైన హీరో కానీ హీరోయిన్ కలిసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు మీకు గుర్తుండదు, వాళ్ళు మాట్లాడుతుంటారు, మనం సబ్ కాన్షియస్ లో నిజమేనా వచ్చేనా అని ఇలా గిల్లుకుంటూ సో అలాగే అయిపోయింది. బట్ ఐ జస్ట్ రిమెంబర్ ఏమవ్వాలనుకుంటున్నావు ఏంటి అని అన్నారు, ఇలాగ వాంట్ టు బి డైరెక్టర్ అవుదాని వచ్చాను అంటే, ఓకే ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసావు అంటే, అప్పటికి ఒక 7 షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్నాను ఆల్రెడీ. సో అందులో ఒకటి చూసి ఇచ్చేసారు, నా టైటిల్స్ షార్ట్ ఫిల్మ్ టైటిల్స్ అని కూడా చెప్పా, బాగున్నాయి అది అని, ఇంకేం మరి ఇక్కడ వచ్చేస్తావా ఏంటి అంటే, లేదు సార్ నేను రావాలనుకుంటున్నాను, మీ దగ్గరే చేయాలనుకుంటున్నాను, సో ఐల్ బి వెయిట్ ఫర్ యువర్ దిస్ థింగ్ అంటే, సరే నువ్వు రెగ్యులర్గా టచ్లో నెంబర్ తీసుకున్నారు, ట్విట్టర్లో నన్ను ఫాలో చేశారు, ఏమైనా ఉంటే నువ్వు ట్విట్టర్లో నాకు మెసేజ్ పెట్టు, విల్ కీప్ ఇన్ టచ్ అని వచ్చేసా. ఆ రోజు ఇంక నాకు దాని తర్వాత అసలు ఏమైంది ఏంటి, నేను వచ్చి కూర్చొని ఆకాశం చూసుకుని నేను నిజంగా కలిసానా, ఒక ఫోటో తీసుకున్నా, ఆ ఫోటోని 1,00,000 సార్లు చూసుకుని ఉంటా, నిజంగా నాకు హైదరాబాద్కి వచ్చిన పని అయిపోయింది. కానీ ఆయన చూసిన తర్వాత ఓకే ఎప్పుడైనా ఈయనలా తయారవ్వాలి అనేది ఒకటి ఉంటది కదండి, సబ్ కాన్షియస్ లో డిసిషన్ అయిపోద్ది కదా, ఇంకా అలాగా అయింది. సో ఫస్ట్ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవ్వాలని వచ్చారు? డైరెక్టర్ అవుదామని వచ్చానండి, 100%. ఎక్కడ ఎప్పటి నుండి ఉండే మీకు ఆ థాట్, ఎక్కడ ట్రిగర్ అయింది? 7th లో ట్రిగర్ అయిందండి. నా ఫ్రెండ్ పవన్ అని ఉంటాడు, వాడు డైరెక్టర్ అవుదాం అనేసి చెప్తుండేవాడు. అప్పుడు నాకు డైరెక్షన్ అవే మనకు తెలీదు, ఆ ఏజ్ లో మనకి ఏం తెలుస్తుంది. వాడు ఎక్కడో న్యూస్ పేపర్లో చదివి వచ్చేసి లాస్ట్ బెంచ్ లో కూర్చున్నప్పుడు నాతో డిస్కస్ చేసేవాడు, డైరెక్టర్ అంటే వాల్యూ ఇంత అంట, పొద్దున్న నేను టీవీలో చూశాను, అక్కడ చదివాను ఇక్కడ చదివాను చెప్తూ మెల్లిగా నాకు సబ్ కాన్షియస్ లో ఓకే డైరెక్టర్ అయితే ఇంత రెస్పెక్ట్ ఉంటుంది, మనకు నచ్చినట్లు బతకచ్చు, మనం నచ్చిన స్టోరీస్ చెప్పచ్చు అంటే, అప్పుడు ఆ ఏజ్ కి మనం చెప్పొచ్చు, కానీ అటుపక్క ఒక ఆడియన్స్ ఉంటాడు, వాడు యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు డైరెక్టర్ గా రాణిస్తాము అనేది ఉండదు కదా. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రైటింగ్ స్మాల్ స్టోరీస్ నోట్బుక్ లో, బెంచ్ల మీద. అండ్ ఆల్సో అప్పటి నుండి ఏది చూసినా అదే యాంగిల్ లో చూడడం కానీ, డాట్స్ కనెక్ట్ చేసుకోవడం కానీ కదా. జగదంబ థియేటర్ పక్కనే ఇల్లు, సో ఎవ్రీ డే 3 సినిమాలు ఆడుతుంటాయి కదా, రమాదేవి అండ్ శారదాలు స్పానిష్ అని ఇంగ్లీష్ అని ఏదో ఒక సినిమా ప్లే అయ్యేది, 2 days కోసం మారుతుండే ఉండే. ఇప్పుడు ఫ్రైడే అనుకుని అప్పుడు అలా ఉండే కదా, మారేది. సో డాడీ పట్టణాలను మొదలు పెట్టారు, సో పట్టణం వెళ్ళినప్పుడల్లా కూడా డాడీతో డిస్కస్ చేసాం, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుందా అని. ఇంకా మోర్ ఇన్ఫ్లుయెన్స్ డాడీయే. డాడీకి ఏంటంటే, అరే ఈ కథ ఇలా ఉండకూడదురా అనేసి నేను సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు ఇలా కథ ఇలా ఉంటే బాగుండు అని డిస్కస్ చేసుకుంటూ, ఓహో ఇలా ఆలోచించాలా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి మీరు అన్నట్లు ఏది చూసినా ఒక స్లో మోషన్, టీచర్స్ చూసినా ఎవరిని చూసినా ఒక స్లో మోషన్. ఓకే టీచర్ ఇలా చెప్పకూడదు, ఇలా చెప్తే బాగుంటుంది అని టీచర్కి 2-3 సార్లు చెప్తే కొట్టారు. బాగా అయ్యాయండి. నన్ను ఒకసారి ఏదో మా మ్యాథ్స్ మూర్తి సార్కి ఆయన సబ్జెక్ట్ మీద ఇలా కాదు ఇలా చెప్పాలి అనేసి నేను సజెషన్ ఇచ్చా, చూసుకో అది ఏమైపోయి కరెక్ట్ ప్రిన్సిపల్ వచ్చే టైంలో నేను ఆ సజెషన్ ఇచ్చా, పిల్లల్ని ఇలాగైనా నువ్వు చూసుకునేది అనేసి ఆయనకి ఏదో 2 మాట్లాడినారు. ఆ కోపంతో ఆయన ఒక 2 నెలలు నా క్లాస్ బయటనే కూర్చోపెట్టాడు, నువ్వు నా క్లాస్ లో రాకూడదు అనేసి. ఇలాగా చాలా అయ్యే స్కూలింగ్ టైంలో నుంచే అలా మైండ్ ట్యూన్ చేసుకుంటూ డైరెక్టర్ అనుకుంటూ వచ్చిందంట. ఓకే, సో స్కూల్ డేస్ లో అది ట్రిగర్ అయింది మీకు, అండ్ ఆఫ్టర్ దట్ ఎలా జరిగింది మీ జర్నీ? ఇంజనీరింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చానండి. కిరణ్ పొన్నాడా అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తను షార్ట్ ఫిల్మ్స్ స్టోరీస్ రాసి అక్కడ మాకు పంపించేవాడు. మేము అక్కడ
నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడము, ఏదో ఒకటి ఒక బ్యాచ్ ఉండే, షార్ట్ Okay. ఫిల్మ్స్ బ్యాచ్ అని. సో ఈ వాంట్స్ టు రైట్ వన్ స్టోరీ. సో నన్ను అప్పుడు పిలిచారు, సరే రా తమ్ముడు అనేసి. అదే టైంలో నాకు కూడా పూరి గారిని కలాలి, ఏదైనా సాధించాలి అనే ఉండే. అప్పటికి ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ అవి ఇవి ఉండే. సరే ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క ఇదవుదామని వచ్చా. వచ్చిన తర్వాత గుంటూరు కుర్రోడు అని ఒక స్టోరీ రాసాం. గుంటూరు కుర్రోడు స్టోరీ రాసి మన లక్డీ కపుల్ మెట్రో ఉంది కదా, మెట్రో కాదు దాన్ని లోకల్ ట్రైన్ స్టేషన్ లో ఓ 10 రోజులు షూట్ చేసాం. అంటే అక్కడ పర్మిషన్స్ ఉండేవి కాదు, కెమెరా తీస్తే కొట్టేవారు. అలా ఓ 10 రోజులు షూట్ చేసి కంప్లీట్ చేసాం. అది కంప్లీట్ చేసి అది రిలీజ్ చేయలేదు. ఇంకా అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సరే ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడే ఉండి ఎలాగైనా పూరి గారిని కలిసి ఇండస్ట్రీలో డైరెక్టర్ అయిపోదాం, ఆయన దగ్గర పనిచేసి ఆయనలాగే డైరెక్టర్ అయిపోదాం. ఇక్కడ ఉండడానికి కాదు, పాతుకుపోవడానికి వచ్చాను. పాతుకుపోతానా లేదా నాకు తెలియదు, ఐ మీన్ టు ప్రాసెస్. బట్ డెఫినెట్ గా పాతుకుపోవాలని అనుకుంటాం కదండి. ఏది అనుకుని వచ్చామో అది చెయ్యాలి. బట్ డైరెక్షన్ వదిలేసి ఇంకా మెనీ డీవియేషన్స్ లో ట్రావెల్ అవుతున్నాయి ఇప్పుడు. యాక్చువల్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ మీరు చేసినట్టుగా ఎగ్జిక్యూటివ్ రిప్రజెంటేటివ్ అంటే రోల్ ఏముంటుంది? కాస్టింగ్ స్టేజ్ నుండి స్క్రిప్టింగ్ టైంలో కానీ ఆర్ ఆఫ్టర్ లేటెస్ట్ స్టేజెస్ లో ఎలా ఉంటుంది? అది కూడా పూరి గారికి క్రెడిట్ ఇవ్వాలండి. నాకు కరెక్ట్ గా మధ్యలో పిలిచి ఏంటి నిజంగానే డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నావా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అని అడిగారు. లేదు నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఆయనకి నా జాబ్ ప్రొఫైల్ తెలుసు. నేను ఒక సౌత్ హెడ్గా పెద్ద ఎంఎన్సీ కంపెనీలో, కాఫీకి సంబంధించిన పెద్ద ఎంఎన్సీ కంపెనీలో సౌత్ హెడ్గా పనిచేస్తున్నా. ఇప్పుడు నువ్వు సడన్గా నిన్ను ఆ రోల్లో నుంచి పట్టునొచ్చి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టి ఆడు ఈడు అరే ఉరే అని అనిపించుకొని ఇవన్నీ నువ్వు తీసుకోలేవేమో. ఓ పని చేస్తాను, చార్మి విల్ టేక్ అ కాల్, హౌ యూ విల్ బీ ప్లేస్డ్ హియర్ అనేసి అని అన్నారు. చార్మి గారు కలిసిన తర్వాత దెన్ విల్ డూ వన్ థింగ్, ప్రొడక్షన్ రిప్రజెంటేటివ్ అనే టైటిల్ మేబీ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ నాకు అది ఇచ్చి. ఎందుకంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లేదు, ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అలా నడుస్తుంది, ఈపీ అది అని. అప్పుడు అది కార్డు ఉండాలి, ప్రొడక్షన్ హెడ్ అని, ప్రొడక్షన్ మేనేజర్ అదే, కానీ నాకేమో కార్డు లేదు. సో అప్పుడు ఈ టైటిల్ ఇచ్చి నువ్వు జాయిన్ అయిపో అనేసి మహబూబాకి జాయిన్ అయ్యి ఒక 40 days కి మనాలి వెళ్ళిపోయాం. అలాగా. బట్ నాకు ఎక్కడో ప్రొడక్షన్ రిప్రజెంటేటివ్ అంటే మళ్ళీ ప్రొడక్షన్ ఆ గోల్ ఎక్కువ ఉంటుందేమో, నేనేమో నేర్చుకోనేమో అని అనుకున్నాను. కానీ హీ టుక్ అ రైట్ డిసిషన్ ఆన్ మీ. ప్రొడక్షన్ రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, 24 crafts వెళ్ళి కూర్చొని నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందని నాకు తెలీదు. ప్రాసెస్లో నేను నేర్చుకున్నా. అదే అసిస్టెంట్ డైరెక్టర్గా అనుకోండి, ఏ కాస్ట్యూమ్స్ ఫాలోఅప్ చేసుకోవడానికి ఉండేది, లేకపోతే ఏదో వన్ ఆఫ్ ద 24 crafts లో అదొక్కటే సినిమా మొత్తం ఫాలోఅప్ చేయడం అది జీవితం అయిపోద్ది. సో కేవలం ఇంకేదో 1-2 తప్ప మిగిలినట్లు ఏది కూడా మనకి పనికొచ్చింది ఉండదు అక్కడ. సో నాకు ఆ పొజిషన్ ఇవ్వడం వల్ల ఎడిటింగ్ రూమ్ లో ఆయనతో కూర్చున్న రోజులు ఉన్నాయి, రైటింగ్ లో కూర్చున్న రోజులు ఉన్నాయి. ఆయన ఎలా ఆలోచిస్తారు, ఆ డిస్కషన్స్ ఏంటి, ఆర్టిస్టులతో ఎలా మాట్లాడతారు, మానిటర్ దగ్గర కూర్చోవడానికి స్కోప్ ఉండేది కాదు. అట్లీస్ట్ నేను పక్కన నించునేవాడిని. సో ఆయన ఎలా ఆలోచించి ఎలా డిస్కస్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎలా రిఫరెన్స్ ఇస్తారు, ఇదంతా నేను నేర్చుకోవడానికి నాకు చాలా పెద్ద స్కోప్ క్రియేట్ చేశారని నాకు ఫస్ట్ డేస్ నాకు తెలియకుండా ఉండే. మెహబూబా అయిపోయిన తర్వాత ఒకరోజు కూర్చుంటే ఒక్క సినిమాతో ఇంత నాలెడ్జ్ నేను గెయిన్ చేశాను. సో నేను అప్పటి నుంచి అనుకున్నాను మనసులో, థ్యాంక్ యూ సార్, మీరు నా గురించి తెలుసు. మరి ఆయన ర్యాండమ్ గా తీసుకున్నారేమో తెలియదు, కానీ రైట్ కాల్ తీసుకున్నారు. సో మిమ్మల్ని మీరు డిఫరెంట్ రోల్స్ లో పెట్టుకొని వర్క్ చేశారు, అండ్ మీకు ఆ స్పేస్ దొరికింది, వర్క్ చేయడానికి కూడా స్కోప్ దొరికింది. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మార్కెటింగ్ హెడ్ అనుకోండి, లేదంటే ఏదైనా కంపెనీస్ కి వర్క్ చేసే వాళ్ళ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది కంపారిటివ్లీ. మీరు డెఫినెట్లీ మూవీ బఫ్, సో మీ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది కదా. సో అది ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకున్నారు? స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఫస్ట్ మూవీకి అంత నేను ఇన్వాల్వ్ అవ్వకున్నాను. ఆల్రెడీ షూటింగ్ కి కరెక్ట్ ఒక 11 days ముందు జాయిన్ అయ్యాను, షూట్కి వెళ్ళిపోయాను. బట్ రిమైనింగ్ అసలు అసిస్టెంట్ డైరెక్టర్స్ వర్క్స్ అంటే ఏంటి, అండ్ డిఓపి వర్క్ అయితే ఏంటి, అంటే మనకి కెమెరా అని ఒకటే తెలుసు, కానీ అక్కడ లైట్ ఒకటి సెటప్ చేయాలి, ఇది ఉంటుంది, ఆయనకన్నా ఇంతమంది ఉంటారు, ఆయనకన్నా ఇంతమంది ఉంటారు, ఆ ఫిల్టర్లు ఉంటాయి, దానికి ఎంత అవుతుంది ఏంటి. ఒక ఆర్టిస్ట్ అంటే కాల్ చేసి వచ్చేస్తారు అనుకుంటాం, కానీ ఆయనకి ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఒక కాస్టింగ్ డిసిషన్ తీసుకోవడానికి, దాని బడ్జెట్ ఏంటి, వాళ్ళ స్టాఫ్ బడ్జెట్స్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కంఫర్ట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇంకా మన చేతిలో ఉండే. ఇంకోటి నాకు ఒక లక్ ఏమైందనంటే, పూరి గారి దగ్గర అప్పుడు చాలా తక్కువ టీం ఉండే.
నేను రవి గారు అని ఒక ఇద్దరు ముగ్గురే ఉండే. సో మొత్తం బర్డెన్ మా మీదనే పడి ఉండే. సో ఇంకో చార్మి గారితో నేను ఎక్కువ ట్రావెల్ అయ్యేవాడిని కాబట్టి నేను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో ఎవ్రీథింగ్ ఒక కంపెనీ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ నుంచి రిలీజ్ అయ్యి సక్సెస్ ఆ ఫెయిల్యూర్ వరకు ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యా. ఈ ప్రాసెస్లో ప్రతి రూపాయి ట్రాన్సాక్షన్ నేను ఉన్నాను ప్రతి దాంట్లో. దానివల్ల నాకు ప్రతి దాని మీద ఒక ఐడియా వచ్చింది. ఓకే ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఆర్ట్ డైరెక్టర్ అనేది ఉంటే నాకు తెలియదు. డైరెక్టర్ అయిపోయి వద్దాం అనుకున్నా కానీ ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడని నాకు తెలియదు. ఫస్ట్ రోజు జానీ గారిని పిల్లని నేనంటే బయటకు వచ్చి జానీ ఎవడు అనేసి నేను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ప్రణవ్ అని ఉంటాడు, వచ్చి జానీ కాదు జానీ గారు ఆయన ఎవరు అంటే ఆర్ట్ డైరెక్టర్ అంటే అదేంటి పూరి గారు ఉన్నారు డైరెక్టర్ అంటే ఈయన ఆర్ట్ డైరెక్టర్ ఇదొక టైటిల్ ఉన్నదా, ఓకే ఆయన వర్క్ ఏంటి అని ఇంకా జానీ బాబాయ్తో ట్రావెల్ అవడము ఇంకా అలాగా అన్ని తెలుసుకున్నాం. ఫస్ట్ మూవీలోనే తెలుసుకున్నాం. అండ్ అవుట్డోర్ లో 40 days ఉండడం వల్ల నాకు ఇంకా స్కోప్ ఎక్కువ దొరికింది. అందరూ ఒకే హోటల్ ఉండేవాళ్ళం, కలిసి ఒకే బస్సులో వచ్చేవాళ్ళము. సో ఆ డిఫరెన్సెస్, కొత్తోడు పాతోడు, ర్యాగింగ్లు, పాలిటిక్స్, ఆ బాండింగ్లు అన్ని నాకు 40 days లో చాలా బాగా కుదిరాయి. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో మేము షూట్ చేసాము. సో అలా అన్నిట్లో వెళ్ళడం వల్ల నాకు ఒక చిన్న గ్రిప్ వచ్చింది. అది ఆయన చూసి ఇంకా ఈయన ఇలాగే కంటిన్యూ చేద్దాం, ఇదేదో బాగుంది. నేను కూడా ఈయన ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పిలవకపోతే బాగుంది అనిపించింది నాకు కూడా. ఇలా అయితేనే బెటర్, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము కదా. నాకు తెలిసేది మొదటి నుంచి తెలిసేది, ఎగ్జైట్మెంట్ లెవెల్ ఉండేది. ఇస్మార్ట్ శంకర్ ఎలా పుట్టింది, గోవాలో ఎలా రాసాము, ఇవన్నీ ఎలా పట్టింది చెప్పండి, ఎలా పట్టింది అది అవన్నీ చెప్పకూడదు. ఏం సినిమా అయిపోయింది, చూసేసా అయిపోయింది. ఏమన్నా సమ్ ఐడియా రామ్ గారికి పూరి గారి డిస్కషన్ లో ఇంకా ఇస్మార్ట్ శంకర్ థాట్ వచ్చింది. ఇంకా దాని నుంచి ఇంకా మీకు తెలిసిందే దాని హిస్టరీ. ఇంకా స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ ఫర్ పూరి గారు అండ్ రామ్ గారు. మాకు కూడా పెద్ద సక్సెస్ చూసాం. నేను వచ్చిన ఫస్ట్ సినిమా అటు ఇటు అయింది, అందరూ తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద హిట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలే. అప్పట్లోనే 100 కోట్లు వచ్చింది. ఆ సక్సెస్ ని హ్యాండిల్ చేయలేక గిలగిలలో కొట్టించుకునే వాళ్ళం. వీళ్ళు కాల్ చేస్తారు, ఎవరికి ఏం చెప్పాలో తెలియదు, ఏంటి. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. ఆయన ప్రతి జర్నీలో నేను ఉండేవాళ్ళం. ఆయన ఈవినింగ్ 8 అయితే రండ్రా కూర్చుంటారు పెగ్గితే అవుదాం అని. సో 24/7 అక్కడే ఉండేవాళ్ళం. ఓ సండే ఉండేది కాదు, ఒక పండుగ ఉండేది కాదు. వి యూస్ టు బి విత్ హిస్ ప్రెజెన్స్. ఆయన పైన ఉంటే మేము కింద ఉండేవాళ్ళము. ఆయన ఎప్పుడేం పిలుస్తారు, ఏం అడుగుతారు అనే ఎగ్జైట్మెంట్ తో అయిపోయేది అక్కడ. సో అలా. సో కిరణ్ అబ్బవరం గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ జర్నీ కానీ చెప్పారు. అండ్ వాట్ యూ థింక్ ఇస్ దట్ వన్ థింగ్ అన్ని ఈ లెవెల్లో పెట్టింది? ఆర్న ట్రైలర్ పంపించి ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో ఐ వుడ్ లైక్ టు నరేట్ వన్ స్టోరీ అని అన్నా. చూసి టచ్ లోకి వచ్చారు. అప్పటికే అడపదడప చిన్న పరిచయం ఉంది. ఇంకా షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ చూసి కోవిడ్ లో అండి, కోవిడ్ టైంలో ఎస్ఆర్ కళ్యాణ మండపం షూట్ జరుగుతుంది ఆ టైంలో. సో నేను ఒక కథ చెప్పడం, ఆ కథ బాగుంది, సరే ట్రావెల్ అవుదాం అనే ప్రాసెస్ లో ఇంకిద్దరం ఫ్రెండ్స్ అవ్వడము, లేదు భయ్యా మనం కలిసి చేద్దాము అనేసి అక్కలాల నేను వేరే 2 మూవీస్ సైన్ అవ్వడం. అవి సడన్ గా క్యాన్సిల్ అయిపోయేసరికి కిరణ్ గారు పిలిచి ఒకరోజు అవి వదిలేయండి, ఇద్దరం కలిసి ట్రావెల్ అవుదాం, నేను మీకు ఉంటాను, మీ వెనక నేను ఏదైనా నేను ఎంచుంటాను, ఇది కాబట్టి మన దాంట్లో మనం చేసుకుందాం ఏదో ఒకటి మనకున్న దాంట్లోనే. సో యు బీ విత్ మీ, మనం కలిసి ట్రావెల్ అవుదాము అని ఒక బంచ్ ఆఫ్ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ లో తీసి నన్ను పెట్టారు, నువ్వు మనందరం కలిసి ట్రావెల్ అవుదాం అనేసి. ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటికి వీ హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఆ స్టోరీస్ తెలుసు, అన్ని తెలుసు. కానీ బట్ పడిపోతున్నప్పుడు ఒకరు వచ్చి రండి భయ్యా మన నేను ఉన్నాను కదా, నడుద్దాము, ఏమైనా నేను అనుకుని ఉంటాను కదా, రేపు నేను పెద్ద హీరో అయితే నా పక్కన మీకు ఏదో చేస్తాం కదా అనే ఒక హార్ట్ఫుల్ వెల్కమ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకని పక్కన ఎదిగిపోతుంటే వీడు ఎదుగుతున్నాడు, ఈ నెలని తొక్కుదాం అనే ప్రాసెస్ ఉంటారు మాక్సిమం. అండ్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాంటి ప్రాసెస్ లో కూడా ఆయన రేపు ఎస్ఆర్ కళ్యాణ్ పెద్ద హిట్ అవుద్దా లేదా కూడా తెలియదు, కానీ మీరు నాతో ఉండండి, నేను డెఫినెట్ గా నేను నన్ను యాక్సెప్ట్ చేస్తారంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, కలిసి ట్రావెల్ అవుదాం అనేసి ఒక ప్రామిస్ ఇచ్చి భరోసా ఇచ్చి ముందు నిలబడ్డారు కదా. అక్కడ
మీరు అన్ని చెప్తున్నారు గ్రేట్ థింగ్స్ అవన్నీ ఓకే కానీ అంటే దెర్స్ అ థింగ్ అరౌండ్ దట్ కిరణ్ అబ్బవరం గారికి పొలిటికల్ సపోర్ట్ ఉంది, ఆయన వచ్చిన ప్లేస్ నుండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని ఒక డిస్కషన్ కూడా ఉంది కదా. అంటే మేము విన్నామండి, విన్నారు మీరు? వినడమే అంతేనా? మేము విన్నాము కానీ ఏ రోజు ఏ పొలిటికల్ లీడర్ కలిసింది లేదు, ఎవరు సపోర్ట్ తీసుకునేది లేదు, పలానా పని కోసం ఎవరిని వాడుకునేది లేదు. ఈ స్మాల్ విలేజ్ పెద్దకోడిపాలెం అనేది ఒక చిన్న విలేజ్. పొద్దున్న 7 గంటలకు బస్సు, సాయంత్రం 7 గంటలకు బస్సు. ఈ రోజు కూడా ఒక చిన్న కిరాణా షాప్ కూడా ఉండదు. అంత చిన్న ఏరియాలో వాళ్ళ ఫాదర్ ఫార్మరు, అక్కడి నుంచి వచ్చిన పర్సన్. ఎందుకు ఇదంతా వచ్చిందంటే ఒక హీరో వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఆయన 2021-22 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఆయన బర్త్డే రోజు 4 సినిమాలు అనౌన్స్మెంట్లు అయ్యాయి. అప్పటి వరకు ఏ హీరోవి బర్త్డే రోజు కానీ ఒక్క రోజు కానీ అన్ని అనౌన్స్మెంట్లు అవ్వలే. అది అవ్వడము ఎవరేడు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి అయ్యేవి ఒకరికే, ఐదర్ స్టార్ కిడ్ కి ఆ రోజు అనౌన్స్మెంట్లు అయ్యాయి, లేదా పొలిటికల్ ఏదో వెనకనున్న ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అవుతాయి. ఓకే, సి బ్యాక్గ్రౌండ్ ఉండడంలో తప్పేం లేదు, జనరల్లీ అసలు నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి, అసలు నో డౌట్. అంటే ఉంటే నేను ఓపెన్ గా చెప్పొచ్చు, ఆయన కూడా చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత డబ్బులు పోయినప్పుడు లేదు, ఈ మనసుతో ట్రావెల్ అవ్వాలి అనుకున్నలే ఉంటారు ఆయనతో. అలాగే ఆయన సపోర్ట్ సిస్టమ్ తో ఎలా ఎంతవరకు వచ్చాడు అనేదే ఉన్నది తప్ప నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నథింగ్ అండి. సో రామ్ పోతినేని గారితో కూడా వర్క్ చేశారు స్మార్ట్ శంకర్ కి, దట్ వాజ్ అ బిగ్ హిట్ కదా. సో ఆయనతో అసోసియేషన్ ఎలా ఉంది? ఈజ్ లైక్ అ లైవ్ వైర్, లైవ్ ఫైర్ అండ్ ఎనర్జీ. అస్సలు ఒక వెరీ ఎనర్జెటిక్ పర్సన్. మేము ఇలా నించుని ఉంటాము, రామ్ గారు వచ్చారని ఇలా చూసే లోపున ఏదో పోర్షే కారులో వెళ్ళిపోయినట్లాగా నడుచుకుని వెళ్ళిపోతాడు. ఆయన స్పీడ్, ఆయన వాకింగ్ కూడా అంత స్పీడ్ గా ఉంటుంది. అంత వెరీ ఎనర్జెటిక్ పర్సన్. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఎక్కువ నేను కోఆర్డినేషన్ కానీ ఏమి ఆయనతో చేయలేదు కానీ బట్ ఇప్పటికీ ఆయన నా పేరు గుర్తుంటది, మార్కెటింగ్ లో అట్లా ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చేసాం కదా. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. బట్ మీరు అన్నట్లాగా వెరీ ఎనర్జెటిక్ గా, చిన్న ఎనర్జీ. బట్ వాట్స్ విత్ స్పిన్నింగ్ రీల్ స్టూడియోస్, అది ఎలా స్టార్ట్ అయింది? అది ఫస్ట్ అది ఇనీషియల్ గా తీసుకున్నది మనీ ట్రాన్సాక్షన్స్ కి వాటికి. నాకు వచ్చేవాడికి ఒక కంపెనీ అకౌంట్ ఉంటే బాగుంటది కదా అనే దాంట్లో ఓపెన్ చేసుకున్నాను. బట్ ఆ పేరు స్పిన్నింగ్ రీల్ స్టూడియోస్ అనేది మనకు ఒక చిన్నప్పుడు సినిమా అంటే రీల్ ఉండేది కదా, ఆ రీల్ ఎప్పుడు తిరుగుతుంటే చూస్తూ బాగుండే. నేను జగదమ్మ దగ్గర బాక్స్ వచ్చిందిరా అంటే ఆ రోజు మాకు పండగ. రీల్ వచ్చిందిరా, రీల్ తీసి దానికి దిష్టి తీసి కొబ్బరిగా కొట్టి పైకి జాగ్రత్త పట్టిన రీల్ బిగించి, అదంతా నాకు ఒక చిన్న బాగా ఇష్టం అన్నమాట. సో నా కంపెనీ పేరులో ఆ రీల్ అనేది ఉండాలి, ఎప్పుడు స్పిన్నింగ్ రీల్ అనేది తిరుగుతూనే ఉండాలి, ఎప్పుడు అది ఆగకూడదు అనే థాట్ లో పేరు పెట్టాను. కానీ దట్ ఐ యూస్డ్ ఫర్ ఓన్లీ ఫర్ ట్రాన్సాక్షన్స్, చిన్న చిన్న అమౌంట్ వచ్చినా అందులో పెడదాము అనేది అనుకున్నాను. అలా వెళ్ళే కొద్దీ నాకు బయట సినిమాలు చేసుకొద్ది ఎక్స్పీరియన్స్ ఇవన్నీ గెయిన్ అయిన తర్వాత దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం గట్టిగానే. మూవీస్ కానీ ఏవైనా ఉంటే చేద్దామని మెల్లిగా డిజిటల్ వర్క్స్, మూవీ అక్విజిషన్స్, బిజినెస్ పార్ట్నర్ గా పెట్టడము అలాగా స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. సో ఎప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను, ఇంకా కొంచెం కాంటాక్ట్స్ పెరగడము, నాలెడ్జ్ పెరగడము అన్ని కూడా పెరిగాయి. సో రీల్ స్టార్ట్ అయింది అని అనిపించింది నాకు, స్పిన్ అయితే అవుతుంది. సో ఇది ఆగకూడదు అని జస్ట్ కొంచెం అంటే ఇప్పుడే టూ అర్లీ టు డిస్కస్ వాట్స్ కుకింగ్ ఇన్ దట్ రీల్. తొందరలోనే హోప్ఫుల్లీ బయటకు వస్తాయి. అండ్ ఆల్సో దిస్ డిబేట్ అరౌండ్ దట్ హీరోస్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అండ్ మూవీ బడ్జెట్ కి తగ్గట్టుగా కూడా వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అండ్ షేర్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో దీని వెనక రీజన్స్ ఏంటి అండ్ మీరు ఎలా చూస్తారు దీన్ని? మీరే అంటున్నారు కదా పెద్ద డిబేట్ అని. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే నేను ఆ హీరో దగ్గర ఉండి నేను అవేం మాట్లాడకూడదు, అలా అని మా హీరో అలాంటివి చేయడు. ఇదైతే క్లారిటీ. అలా అయితే మీరు అన్న అందరూ అలా చేయరండి. మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేస్తుంటారు తప్ప అందరు హీరోలు మనీ గ్రీడీ అయితే ప్రొడ్యూసర్స్ ఏమి సంపాదించుకోరండి. దేర్ ఆర్
మీకు తెలిసిన హిస్టరీస్ లో కూడా ఏ హీరో ఏ ప్రొడ్యూసర్ ఎంత సపోర్ట్ చేశారు, ఎలాంటి సిచ్యువేషన్ లో భుజం ఇచ్చారు అన్నీ తెలుసు. ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళో వీళ్ళో చేసిన 2-3 మిస్టేక్స్ ని కంప్లీట్ హీరోస్ అంతా ఇంతే అనే ఒక స్టాంప్ వేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకళ్ళో ఇద్దరు వాళ్ళ పేరు చెప్పండి, ఇంకో ఇది అయింది, లేకపోతే కూర్చోబెట్టి సెటిల్ చేసుకోండి అంతే తప్ప అందరూ ఏం కాదు. అలా అయితే మన సినిమా కోవిడ్కి ముందు ఎంత ఉండేవండి మన బడ్జెట్లు సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు కూడా. ఇప్పుడు 250, 500 కోట్లు, 1000 కోట్లు వెళ్తున్నాయంటే హీరో సపోర్ట్ లేకుండా ఎందుకు వెళ్తుంది? సింగిల్ స్క్రీన్స్ గురించి సో డెఫినెట్లీ ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఏంటో చూస్తున్నాము. ఏదో కల్ట్ సినిమా వచ్చింది, ఒక మంచి పెద్ద హీరో సినిమా అయితే చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ కోసం మనం కావాలని వెళ్తున్నాం తప్పిస్తే మిగతా టైంలో మల్టీప్లెక్స్ కే వెళ్తున్నాం నిజం చెప్పాలంటే. సో ఎలా ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటే మల్టీప్లెక్సెస్ అనేది నిజంగానే కొంచెం ఆడియన్ని థియేటర్ వరకు రాకుండా ఉండడానికి ఒక చిన్న బ్యారిగేడ్ వేసిందండి. ఎందుకంటే ఒక సింగిల్ థియేటర్కి వెళ్తే 100 రూపాయల టికెట్ ఉంటుంది, 20 రూపాయల సమోసాలు వస్తాయి, 20 రూపాయల డ్రింక్ వస్తుంది, సినిమా చూసి వస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ వేరు. సింగిల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎన్ని కోట్లు పెట్టినా ఒక మల్టీప్లెక్స్ లో రాదు. అది దో వాట్ ఎవర్ ద బిగ్ బ్రాండ్ ఇస్ కమింగ్, ఆ సింగిల్ స్క్రీన్ అనే ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మ్యాచ్ చేయడం అనేది మన యాటిట్యూడే మారిపోద్ది. చూడండి ఇప్పుడు మల్టీప్లెక్స్ లో చిరంజీవి గారు మూవీ చూస్తాము, మనం క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది, ఇది ఉంటది. కానీ పక్కన ఎవడో క్లాస్ ఆడియన్ ఎవడో కూర్చొని ఇలా చూస్తుంటాడు, ఇదేంటి ఇలా చూస్తున్నాడని మనం ఓకే ఇలా కొట్టేసి అక్కడ కట్ అయిపోయింది. ఇంకా అదొకటి. అండ్ మోర్ ఓవర్ ఎక్స్పెండిచర్ అండి చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మేము ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే 1000 రూపాయల నుంచి 1500 అవుతుంది ఇద్దరు పర్సన్స్. అదే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 5000 అవుతుంది. ఇప్పుడు 5000 పెట్టి ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటారా, లేదంటే మనకి చాలా వరకు రెస్టారెంట్స్ అని, కాఫీస్ అని, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెరిగిపోయాయి మనకి. ఈరోజు సాటర్డే సండే వస్తే సినిమాకి వెళ్ళాలనే థాట్ తగ్గిపోయింది జనాలకి. మీరు చూస్తే ఒకటి ఓటీటీ ఎఫెక్ట్ ఉంది, అది బిగ్ థింగ్. బట్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. కాఫీ షాప్ అనొచ్చు, ఇంకేదో అనొచ్చు. ఇప్పుడు ఈ రీల్స్లో ఏవో కొత్త వస్తుంటాయి. అవి చూసి మనము బికాస్ ఆఫ్ అంత అమౌంట్ ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళి పెట్టడం కన్నా ఇక్కడికి వెళ్తే నలుగురు కూర్చొని ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు కదా అనే థాట్లో కూడా డైవర్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే డెఫినెట్లీ ఆడియన్స్ వస్తారండి. సింగిల్ థియేటర్స్కి ఎప్పుడు చూసినా కూడా మీకు ఫుల్స్ అవుతుంటాయి, రన్ అవుతుంటాయి. కానీ సరైన కంటెంట్ పడితే ఏ థియేటర్ అయినా కూడా నడిచేదండి. లేదంటే అది మల్టీప్లెక్స్ అవని సింగిల్ స్క్రీన్ అని ఎఫెక్ట్ అయ్యేది. కానీ సింగిల్ స్క్రీన్ అనేది ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అది ఉంటేనే సినిమా అండి. మల్టీప్లెక్స్లో చూసి నన్ను అడిగితే సినిమా కాదు. నన్ను అడిగితే నేను అసలు మల్టీప్లెక్స్కి వెళ్ళను, చాలా తక్కువ. నేను అర్జున్ థియేటర్ కానీ శ్రీరాములు థియేటర్ కానీ నేను దూరం అయినా కూడా నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. అక్కడ సౌండ్కి, అక్కడ క్రౌడ్కి ఎంజాయ్మెంట్. మల్టీప్లెక్స్లో నేను 1000 రూపాయలు పెట్టి రిక్లైనర్లో కూర్చున్నా కూడా అది రాదు. అదొక స్టేచర్ అయిపోయింది. మల్టీప్లెక్స్ లో చూస్తున్నాం అంటే రిస్ట్రిక్టెడ్, ఎవడో చేతులు కాళ్ళు కట్టేసి సినిమా చూడమంటే ఎలా ఉంటుంది, నేనైతే అలా ఫీల్ అవుతాను. సో యా, దట్ ఈస్ మై టేక్, అంతే, మై పర్సనల్ ఒపీనియన్. లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ గారితో వర్క్ చేశారు, సో ఇందాక మాట్లాడుకున్నాము. అర్జున్ రెడ్డి చూసిన తర్వాత వేరే వేరే రోల్స్ లో చూస్తుంటే కనెక్ట్ అవ్వలేకపోతున్నారా ఆయనతో, ఇలాంటిది ఒక ఇమేజ్ ఉంది కదా బయట. అంటే అది ఎంతవరకు ఎఫెక్ట్ ఉన్నా కూడా అది పోయిందంటే వేరే క్యారెక్టర్ లోకి వెళ్తారు, వాళ్ళు దానికి న్యాయం చేస్తారు కదా. సో ఇది ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు నిజం అసలు? అంటే బ్యాక్ టు బ్యాక్ అలాంటి కంటెంట్లు రావడం వల్ల కొంచెం అలా అనిపించిందేమో. కానీ తర్వాత గీతా గోవిందం కానీ అవి కొంచెం డిఫరెంట్ ట్రై చేసి, టాక్సీ వాలా వి యాక్సెప్టెడ్, గీతా గోవిందం వి యాక్సెప్టెడ్, తర్వాత నోటా కూడా 1 slice ఆఫ్ ఆడియన్స్ ఆర్ యాక్సెప్టెడ్, నాట్ రిడిక్యులస్లీ నాట్ రిజెక్టెడ్. సో ఆ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. బట్ ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నెక్స్ట్ సినిమాల మీద పడుతుందండి డెఫినెట్లీ. ఇప్పుడు బాహుబలి సినిమా చూసిన తర్వాత మళ్ళీ ప్రభాస్ అన్ని సాహులోని అందులో చూడాలంటే కొంచెం మనకి టైం పట్టింది. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్టే నెక్స్ట్ సినిమా రిజల్ట్ బట్టి ఉంటుంది. కొంచెం అలా ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటాను తప్ప అదే చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని లేదండి. ఎందుకంటే అర్జున్ రెడ్డి అంటే ఇప్పుడు కూడా మనకి చిన్న ఇది వైబ్ ఉంటుంది. సో సినిమా ఇంపాక్ట్ ఏనండి అంతే తప్ప అందులో ఆర్టిస్టులు అదే చేస్తున్నారు అనేది నేను నమ్మను. అంతే. బట్ హౌ ఈస్ హీ యాజ్ అ పర్సన్? వెరీ కూల్, కామ్,
వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అసలు. నేనైతే ఈ మధ్య ఎప్పుడు కలలేదు, 2-3 years అవుతుంది. బట్ నేను లైగర్ అప్పుడు చూసింది అయితే వెరీ కామ్ అండ్ సో ఒక మంచి ఫోటోతో ఈ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. భలే అనిపించింది మీ ఎక్స్ప్రెషన్ గానీ, దట్ హ్యాపీనెస్ గానీ. చిరంజీవి గారిని కలిసారు అండ్ ఆ స్మైల్ గానీ క్రేజీ ఉంది. సో హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ దేని కలవాల్సి వచ్చింది? కా మూవీ రిలీజ్ అయ్యాక 1 week ఎప్పుడో కలిసాం. ఆయన చూసి పిహెచ్ అయితే పిలిపించారు. మొత్తం అంటే హీరో గారు ఒక్కరే రావాలని అంటే, లేదు పని చేసిన ప్రతి ఒక్కరు రావాలని అన్నాడంట. సో అందరం మీరు చూస్తే తర్వాత ఇంతమంది బ్యాచ్ ఉంటుంది. అది ఒక డ్రీమ్ మూమెంట్ మాకు. మా డిఓపీస్ అందరూ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అందరూ వెళ్ళామాట. ఆయన అందరితో వాళ్ళు పిఏ అన్నారంటే 5 minutes అంతకంటే వద్దు అని అన్నారు. ఆయన కలడమే చాలా వెరీ వెరీ మెమొరబుల్ మూమెంట్. మాకు ఆయన 2.5 hours 3 hours మాతో కూర్చున్నారు. కూర్చొని ఆయన ఎలా వర్క్ చేసేవారు, డైరెక్టర్స్ గురించి చాలా మాకు నెక్స్ట్ ఒక 10-15 yearsకి ఒక హార్డ్ వర్కర్గా మనం ఎలా ఆలోచించాలి, సినిమాని ఎలా చూడాలని చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఆయన మాట్లాడుతూ చేయడము. అండ్ అందరితో మాట్లాడారు. ఆయన ఓన్లీ హీరో పక్కనే ఉన్నాడు కదా, నేను హీరోతో మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి మాట్లాడారు. ప్రతి ఒక్కరిని మీరు ఏం చేస్తుంటారు, ఏంటి, నువ్వు ఇది అవ్వాలనుకుంటున్నావు అయితే ఇలా ఇది చెయ్యి అని. 2.5 hours అనేది వెరీ మెమరబుల్ మూమెంట్. కానీ ఒక పెద్ద సక్సెస్ మాకు. ఈయన కలిసి ఒక 2.5 చూడడం అనేది అంతకంటే పెద్దదని నా ఫీలింగ్. వెరీ హ్యాపీ మూమెంట్ అసలు. కరెక్ట్ షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నువ్వెప్పుడు ప్రొడ్యూసర్ అవుతావు, తొందరగా ప్రొడ్యూసర్ అవ్వాలి అన్నారు. అందుకనే అందుకని అంత పెద్ద బ్రాడ్ స్మైల్ వచ్చింది. నేను సూన్ సార్ అనేసి అంటే అనేసి హగ్ ఇచ్చారు అనమాట. అందుకని ఆ స్మైల్ వచ్చింది. సో దట్ వాజ్ అ మూమెంట్ ఈ లాస్ట్ ఇయర్. సో మీరు అనుకున్న ఆ ఎక్స్పెక్టేషన్స్ తో ఇండస్ట్రీలోకి వచ్చారు అండ్ సస్టైన్ అవుతున్నారు, మంచి వర్క్ చేస్తున్నారు అండ్ చాలా రోల్స్ ట్రై చేశారు, నేర్చుకున్నారు, తెలుసుకుంటున్నారు. సో నైస్. అండ్ కరెంట్ ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు? అండ్ రైట్ నో కేరాంప్ కిరణ్ గారిది ఆ సేల్ అవుతుందండి, 50% అయిపోయింది. సో చెన్నై లవ్ స్టోరీ మొన్నే గ్లిమ్స్ రిలీజ్ చేసాం, బేబీ బ్యాచ్ మొత్తం కూడా అదొకటి అవుతుంది. ఇది కాకుండా దేర్ ఇస్ వన్ మోర్ బిగ్ అనౌన్స్మెంట్ కమింగ్ అప్ ఆయన బర్త్డే రోజు. ఉన్నాయి ఇంకొక 3-4 ప్రాజెక్ట్స్ కిరణ్ గారివి వర్క్ చేస్తున్నాం అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో చిన్న అదర్ వర్క్స్ కూడా చూసుకుంటున్నాం అన్నమాట. కరెంట్లీ ఐఎమ్ ఆక్యుపైడ్ విత్ దీస్ థింగ్స్ మాట. అంతే. Thank you so much for joining us and all the very best for everything you do. Thank you. Yeah, it was nice talking to you. Super fun. ఫన్ ఏదో చేశాను, మీరు మాట్లాడడం వల్ల కొంచెం ఆ కంఫర్ట్ లెవెల్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది. అడిగే క్వశ్చన్స్ పట్టే కదా అన్ని ఉంటాయి డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.